అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఇంత సక్సెస్‌ఫుల్ స్టేజ్‌లో ఇంజినీర్లుగా చేస్తున్నటువంటి మీ టీచర్లకి నమస్కారం. మిమ్మల్ని ఇక్కడి వరకు భరించి, పెంచి, పోషించి పంపించినటువంటి మీ అమ్మానాన్నలకి నమస్కారం. ఇప్పటిదాకా చాలా పెద్ద పెద్ద విషయాలు విన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకపోయినా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులన్నా సాధిద్దాం అనేటటువంటి విషయాలు విన్నాం. పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు పిల్లలు మనం మాట్లాడుకుందాం. అనగనగా ఒక ఊరు, ఒరిస్సాలో రూర్కీ అనే జిల్లాలో ఒక చిన్న గ్రామం. అంటే చిన్న టౌన్. ఆ టౌన్‌లో ఐ థింక్ ఇట్ ఈస్ 1992-93 డీఏవీ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది. ఆ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఫిఫ్త్ క్లాస్‌లో ఒక క్లాస్ టీచర్ రాలేదు. టీచర్ రాకపోతే పిల్లలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక మన క్లాస్ లీడర్ ఒకడు ఉంటాడు కదా, పనిపాటు ఉండదు వాడు. వాడు ఏం చేయాలి? బోర్డు మీద పేర్లు రాయాలి. మొత్తం ఒక క్లాస్, అంటే ఆ డిఏవి పబ్లిక్ స్కూల్లో సుమారుగా ఒక 200 మంది స్టూడెంట్స్, 4 సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్‌లో ఒక్క అమ్మాయి మాట్లాడుతుంది ఇంకొక అమ్మాయితోటి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక సైలెంట్‌గా ఏ మూల నుంచి చూసి బోర్డు మీద రాసేసాడు ఆ అమ్మాయి పేరు. టీచర్ వచ్చి ఆ అమ్మాయిని కొట్టింది. కొట్టడమే కాకుండా గుంజీలు తీపిచ్చింది. 30 గుంజీలు తీపిచ్చింది. సీటప్స్ అంటాం, ముటక్ బయటక్ ఇంగ్లీష్, హిందీలో అంట. అట్లా గుంజీలు తీయించిన తర్వాత ఈ అమ్మాయికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, నేను ఒక్కదాన్నే కాదు మాట్లాడింది, నేను మాట్లాడాలంటే ఇంకొక అమ్మాయి కూడా ఉండాలి కదా, ఇంకో స్టూడెంట్ కూడా ఉండాలి. మరి ఆ అమ్మాయి పేరు రాయలేదు. అసలు ఆ టీచర్ కూడా లాజికల్గా అడగలే, నువ్వు ఎవరితో మాట్లాడావు, ఇంకొకరితో మాట్లాడి ఉంటావు కదా, మాట్లాడిన వాళ్ళ పేర్లు ఎందుకు రాయలేదు అనే విషయం కూడా లాజికల్గా అడగకుండా ఓన్లీ ఏం జరిగింది అంటే ఆ అమ్మాయిని పనిష్మెంట్ ఇచ్చింది. అక్కడ రాసిన అమ్మాయి పేరు ఏంటంటే పమేలా సత్పతి. అండ్ ఆ అమ్మాయిని ఎందుకు కొట్టలేదు అని అడిగింది. అమ్మాయి టీచర్ని అడిగింది. అమ్మాయి క్లాస్ టాపర్, అమ్మాయిని ఎందుకు కొడతావు? ఎప్పుడైనా మాట్లాడిందంటే ఏదో పర్పస్ ఉంటుంది. నువ్వు మాట్లాడావంటే పర్పస్ లేదు, నీకు పని పాట లేదు. నువ్వు ఎక్కడో మొత్తం 200 మంది ఉంటే నీ ర్యాంకు 100-101 ఉంది మొత్తం అందరిలో. నువ్వు సరిగ్గా చదవవు, పైగా అందరినీ డిస్టర్బ్ చేసి నువ్వే మాట్లాడించుంటావు అని చెప్పి ఆ టీచర్ పనిష్మెంట్ ఇస్తే ఆ రోజు ఆ అమ్మాయి డిసైడ్ అయింది. అంటే ఆ అమ్మాయి ఆలోచించింది 5th క్లాస్లో. అంటే చదవకపోతే కొడతారు, చదివితే మెచ్చుకుంటారు, తప్పు చేసినా కానీ వదిలేస్తారు అని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి చదవడం మొదలుపెట్టింది. ఏ స్థాయిలో చదివిందంటే, ఎక్కడో 102 ర్యాంకులో ఉన్న అమ్మాయి 5th క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ 200 మందిలో 15వ ర్యాంకు వచ్చింది. 10th క్లాస్ ఎగ్జామ్ అయ్యేటప్పటికి 92% తోటి ఆ స్కూల్లో టాపర్గా నిలబడమే కాకుండా ఆ రాష్ట్రంలో ఓవరాల్గా సిబిఎస్ఈ ఎగ్జామ్లో 2nd ర్యాంక్ వచ్చింది. 12th క్లాస్లో ఓవరాల్గా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఫైనల్గా 2015లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి 51st ర్యాంక్ తెచ్చుకుని ఈ రోజున కరీంనగర్లో జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. అంటే మనకి ఉండేటటువంటి పట్టుదల, ఒక అవమానం ఒక మనిషిని ఏ రకంగా తయారు చేస్తుంది. అంటే కలెక్టర్ అయితే పెద్ద గొప్ప అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే దేశంలో పెద్ద పెద్ద ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కదా. పెద్ద ఎగ్జామ్స్ అంటే ఆ నీట్ ఎగ్జామ్ ఒకటి ఉంది. ఎవ్రీ ఇయర్ 24 లక్షల మంది రాస్తున్నారు, చాలా నీట్గా రాస్తున్నారు. అలాగే మీరు రాసినటువంటి జేఈ, ఇంజనీరింగ్ ఇటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి నేషనల్ లెవెల్ ఎగ్జామ్సే. వీటన్నిటికీ మించిన అన్నిటికీ ఎగ్జామ్స్కే మమ్మీ లాంటి ఎగ్జాము ఈ ఐఏఎస్ ఎగ్జామ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అనమాట. అటువంటి సుపీరియర్ ఎగ్జామ్ ఈ దేశంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 15 లక్షల మంది దీనికి అప్లై చేస్తుంటారు. అండ్ దానికి యాక్చువల్గా ఎగ్జామ్ రాసేది అయితే 4 లక్షల మంది అప్లై చేసేవాళ్ళు అందరికీ. ఎందుకంటే నేను కలగనేవాడిని, మా నాన్నగారు కూడా కలగనేవారు. ఏంటి కళ అంటే
మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి. అవుతారు బాబు, గ్యారంటీగా అవుతారు. కలెక్టర్ మీరు గ్యారంటీగా అవుతారు. అంటే ఈ కలెక్టర్ అవ్వడం అనేది ఒక కళ. ప్రతి ఒక్కడికి, ప్రతి మనిషికి ఒక కళ. అంటే దేశంలో ఎన్నో పోస్టులు ఉంటాయి మన భారతదేశంలో. ఏ కళ మనం ఎక్కువగా ప్రతి ఒక్కడికి ఆల్మోస్ట్ 90% మందికి వచ్చే కళ ఏంటి? కలెక్టర్ అవ్వడం. ఎందుకని ఓన్లీ కలెక్టర్ అవ్వాలని కలగంటాం? ఎందుకనంటే రీజన్ ఆ కలెక్టర్ పోస్ట్‌కి ఉన్నటువంటి పవర్ అటువంటిది. అంటే మనకి గోల్స్ ఉంటాయి లైఫ్‌లో. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి, అమీర్‌పేటకెళ్ళాలి, ఓ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేయాలి. యునైటెడ్ టేస్ట్ ఆఫ్ అమెరికాకెళ్ళిపోవాలి. అమెరికాకెళ్ళిపోయి అక్కడ డాలర్లు సంపాదించుకోవాలి. ఎవడికి ప్రయోజనం? అంటే నువ్వు సాధించిన లక్ష్యం నీకు తప్ప నీ పక్కింటోడికి కూడా తెలీదు. అంటే మనం ఒక గోల్ పెట్టుకుంటే ఎట్లుండాలంటే, ఆ గోల్ వలన ఓ 10 మంది జీవితాల్ని మార్చగలగాలి. ఆ లక్ష్యం మనం చేసే పని వల్ల. జస్ట్ ఏదో పొద్దున్నే 9 గంటలకి ఆఫీస్‌కెళ్ళామా, సాయంత్రం 5:00కల్లా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసామా, స్నానం చేసామా, లుంగీ కట్టుకున్నామా, బనీనేసుకున్నామా, ఆ రిమోట్ పట్టుకుని దిక్కు మొక్కు తెలియకుండా ఏ ఛానల్ చూస్తున్నావో తెలియకుండా, ఏది చూడకుండా, ఏది పూర్తి కాకుండా, ఆ వార్తలు చూసుకుంటూ, అందులో ఆర్గ్యుమెంట్లు చేసేవాడిని సపోర్ట్ చేస్తూ, ఇంకొకడిని అపోజ్ చేస్తూ, ఇక్కడ నువ్వు ఎక్సైట్ అయిపోతూ, ఇవన్నీ కాకుండా వంటలకొస్తే ఆ వంటలక్కతోటి కలిసి నువ్వు ఊహించుకుంటూ, నా జీవితం ఎలా ఉంటది ఈవిడతో అయితే. ఇయన్నీ వేస్ట్ పనులియన్నీ. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే, ఆ టార్గెట్ వలన ఆ లక్ష్యం సాధించినప్పుడు 10 మంది జీవితాల్ని మార్చగలిగాము. మనం మనం చేసే పని వల్ల అట్లా ఉంటే చాలు. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, ఆహ్, "ఏం చేస్తున్నావే నువ్వు? రేవులో తాడి చెట్లా పెరిగావు" అని అంటారు. తాడి చెట్టు ఎదిగింది, బాగా ఎదిగింది. ఎవ్వరికీ అందనంత ఎత్తు ఎదిగిపోయింది. మనం కూడా జీవితంలో చాలా అందనంత ఎత్తు ఎదిగిపోతాం. కానీ ఆ తాడి చెట్టు వల్ల ఏం ప్రయోజనం? ఆ! ఆ దారిలో వెళ్ళేవాడికి కనీసం నీడివ్వదు. దాని ఆకులు ఎక్కడో ఉంటాయి. పోనీ దాహం వేస్తుంది, గబుక్కునెక్కి ఆ కల్లుకుండ తీసుకొని తాగుదామా అంటే, అది కుదరదు. ఎక్కలేం మనం. అంటే ఆ తాటి చెట్టు వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రేవులో తాటి చెట్లు పెరిగేవారంట. అంటే మనం ఎలా ఉండాలంటే, మన వలన 10 మంది జీవితాల్లో మార్పు రావాలి అనేటటువంటి పద్ధతిలో మన లక్ష్యాలు పెట్టుకోవాలి. అంతేగాకుండా మన లక్ష్యం ఒకడికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మనకి మాత్రమే కాకుండా ఇంకొకడికి కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్దాయన ఇంట్లో ఒకాయన పని చేస్తున్నాడు. ఫుల్ టైమ్‌లో పని చేస్తున్నాడు. ఆళ్ళు అంటే కుక్‌గా పనిచేస్తున్నాడు. ఆ కుకింగ్ చేసిన దాన్ని ఇంటోళ్ళకన్నా ఎక్కువ ఈయనే తింటుంటాడు. దాంతోటి ఆల్‌మోస్ట్ 100, 120 కేజీలు పెరిగిపోయాడాయన. పని సరిగ్గా చేయట్లేదు. చేయకపోతుంటే యజమాని ఒకసారి తిడతాడు. "అసలు వండడం నువ్వు మా కోసం వండుతున్నావా? నీ కోసం వండుకుంటున్నావా? మొత్తం పెట్టిందంతా నువ్వే తినేస్తున్నావు వండిందంతా. రోజు 10 గుడ్లు ఉడకబెడుతున్నావు. 8 నువ్వు తింటున్నావు. 2 మాకు 4 కట్ చేసి 4 ముక్కలు పెడుతున్నావు మా నలుగురికి. ఏం చేయాలి? నువ్వు మా పని మానేయి" అని చెప్పి పని మానేయించాం. మానేసిన తర్వాత వీడు ఒక శపథం చేశాడు. నన్నే ఇంత మాట అంటావా? అని చెప్పి శపథం చేసి ఏం చేశాడు అంటే, మీ ఇంట్లో ఎలాగైనా సరే ఈడి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ నేను దొంగతనం చేస్తానని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. వీళ్ళ ఇంట్లో రూ. 1,00,00,000 ఉంటాయి. ఆ రూ. 1,00,00,000 దొంగతనం చేస్తే దమ్ముంటే పట్టుకోర షకావత్తు అని ఒక శపథం చేస్తాడు. శపథం చేసి వీడు ఆల్రెడీ 120 కేజీలు వీడు దొంగతనం ఎట్లా చేస్తాడు? వీళ్ళ ఇల్లు చూస్తేనేమో పెద్ద కోట లాంటిది. లోపలికెళ్ళే అవకాశమే లేదు. ఓన్లీ ఒక ఛాన్స్ ఏంటి అంటే, ఆ కిచెన్‌లో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఉంటది చూడు. ఆ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కొంచెం పెద్దగా ఉంటది. దాన్ని లోపల నుంచి దూరి లోపలికెళ్ళి దొంగతనం చేయొచ్చు. దాంట్లో నుంచి దూరాలి అంటే నువ్వు 120 కేజీలు ఉంటే కుదరదు. 60 కేజీలకి రావాలి. అంటే కొంచెం సన్నబడాలి. వీడు శపథం చేసాడు గదా! చేసిన శపథాన్ని నిలబెట్టుకునేటట్టుగా 3 నెలలు కష్టపడి సగం బరువు తగ్గిపోయాడు. 120 నుంచి 60 కేజీలకి తగ్గిపోయాడు. ఆ రంధ్రంలో నుంచి ఎళ్ళాడు. ఏది ఆ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్‌లో నుంచి ఎళ్ళాడు. అండ్ ఆ ఇంట్లో ఉన్నటువంటి 50,00,000 డబ్బులు, తర్వాత నగలు మొత్తం ఆల్‌మోస్ట్ ₹1,00,00,000 విలువ చేసే ప్రాపర్టీ. మొత్తం తీసుకొని దొంగతనం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇతని లక్ష్యం సాధించాడు. ఇతను సక్సెస్ అయినట్టా? కానట్టా? ఎందుకనంటే 2 రోజుల్లో పట్టుబడి మళ్ళీ.
రెండే రోజుల్లో పోలీసులు పట్టుకున్నారు. అది మన 'జులై' సినిమాలో బ్రహ్మానంద టైప్. దొంగతనం చేస్తాడు, వెంటనే దొరికిపోతాడు ఆ టైప్. వీడు ఎక్స్‌పర్ట్ కాదు. కానీ ఒక విషయంలో వీడిని మెచ్చుకోవాలి. ఏంటి? పట్టుబట్టి 3 నెలల్లో తన వెయిట్‌ని 120 కేజీల నుంచి 60 కేజీలకి తగ్గించుకోవడం. ఇది. కానీ వీడు పెట్టుకున్నది ఏ పర్పస్ కోసం పెట్టుకున్నాడు గోలు? దొంగతనం చేయడం కోసం పెట్టుకున్నాడు. దానివల్ల ఏమైంది? నీకు ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. ఏమిరా బాలరాజు నీ వల్ల సమాజానికి ప్రయోజనం అన్నట్టుగా ఉంటదక్కడ. సో, కాబట్టి మనం పెట్టుకునేటటువంటి లక్ష్యాలు, గోల్స్ ఏవైతే ఉంటాయో 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఒకడి జీవితాన్ని మార్చేటట్టుగా ఉండాలి. లైఫ్‌లో చేంజ్ తీసుకొచ్చేటట్టుగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఈ సత్పతి, ఈ పమేలా సత్పతి ఐఏఎస్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికొచ్చింది? ఏది 101 102 స్థానంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి 5వ క్లాస్‌లో, 5థ్ క్లాస్ చదివేటప్పుడు మార్కులు పెంచుకుంది, కష్టపడింది, తనకి జరిగిన అవమానాన్ని అధిగమించింది. ఫైనల్‌గా ఈ రోజున ఐఏఎస్ అయింది. 10 మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది. పర్టిక్యులర్‌గా ఈవిడ విద్యారంగం అంటే చాలా ఇష్టం. ఈ ఎడ్యుకేషన్ కోసం చాలా కష్టపడుతుంది. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గణనీయంగా తీసుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్ సెక్టర్. పర్టిక్యులర్‌గా పిల్లలకి, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్‌లో చదువుకునే పిల్లలు ఉంటారు కదా! పిల్లలకి బలవంతంగా కొట్టి, తిట్టి చెప్తే పాఠాలు అర్థం కావు. కాబట్టి ఆ పాఠాలు చెప్పే పద్ధతిని మార్చమని చెప్పి ప్రతి వారం ఒక స్కూల్‌కెళ్ళి, ఒక గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళి అక్కడున్న టీచర్లకి ఈవిడ టీచ్ చేస్తది. టీచ్ చేసి పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్తే వాళ్ళు సులభంగా నేర్చుకోగలుగుతారు. సంగీతాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే టీచింగ్ చేసే విషయంలో. డాన్స్‌ని ఏ విధంగా ఉపయోగించి పిల్లలకి ఈ పాఠాలు చెప్పాలి. బటర్‌ఫ్లై, బటర్‌ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పి ఒక పాట రూపంలో నేర్పిస్తే ఆ పిల్లలకి అర్థమవుతుంది కదా! అలా కాకుండా బటర్‌ఫ్లై, బటర్‌ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పి అన్నామనుకో, ఆ పిల్లలు చచ్చిపోతారు బట్టి పట్టలేక. కాబట్టి అది పాట రూపంలో మార్చి నేర్పించడం. ఇది ఇవి ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొందింది అంటే, ఢిల్లీలో హ్యాపీ స్కూల్స్ అని ఉన్నాయి. ఆ హ్యాపీ స్కూల్స్‌లో కూడా ఇటువంటి పద్ధతిలోనే పాఠాలు చెప్తారు. గవర్నమెంట్ స్కూల్సే. అలా ఈవిడ కూడా ప్రతి స్కూల్‌కెళ్ళి, జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కన్నిటికెళ్ళి ఇటువంటివి నేర్పిస్తూ ఉంటుందమ్మ. అంటే టీచర్లకి చెప్తుంది. ఈవిడ ఒక పాట కూడా రాసింది. ఏ ఫర్ ఏంటి? కాదు. ఏ ఫర్ యాక్టివ్. ఈవిడ రాసిన పాటలో ఆల్ఫాబెటిక్స్ తోటి మామూలుగా జనరల్‌గా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఇట్లా నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు. అవి బట్టి నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నావో తెలీదు. ఎలా నేర్చుకున్నావో తెలీదు. దానివల్ల ప్రయోజనం ఏంటో కూడా తెలీదు. ఏ ఫర్ యాపిలే ఎందుకు కావాలి? కానీ ఈవిడ రాసినటువంటి ఆల్ఫాబెటికల్ సాంగ్ ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సాంగ్ అది. ఏ ఫర్ యాక్టివ్, బి ఫర్ బ్రైట్, సి ఫర్ క్రియేటివ్, డి ఫర్ డిలైట్, ఈ ఫర్ ఎథికల్. ఇట్లా ఒక జీవితంలో ఒక మనిషి ఏ విధంగా జీవించాలి అనే దానికి సంబంధించినటువంటి ఆల్ఫాబెటిక్స్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చి ఈ పాటని ఈ రోజున కరీంనగర్‌లో ప్రతి స్కూల్‌లో పాడేటట్టుగా ఒక నేషనల్ యాంథమ్ లాగా తయారు చేసింది. పర్టిక్యులర్‌గా బ్లైండ్ స్కూల్స్‌లో ఈ పాటని విస్తృతంగా ఆ పిల్లలు పాడుతూ ఉంటారు. దానివల్ల పాటలు అంటే ఏబీసీడీలు తొందరగా రావడమే కాకుండా లైఫ్‌లో ఏ విధంగా జీవించాలి. ఏ ఫర్ యాక్టివ్ అంటే ఎప్పుడు డల్‌గా, లేజీగా పడుకుందాం అన్నట్టుగా కాకుండా, బి ఫర్ బ్రైట్ నువ్వు జీవిస్తే నీ వల్ల 10 మందికి వెలుగు రావాలన్నట్టుగా ఉండాలి. సి ఫర్ క్రియేటివ్ ఏదైనా సమస్యొస్తే సమస్యను చూసి పారిపోవడమో, లేకపోతే సమస్య దానంతట అదే పరిష్కరించబడుతుంది అనుకోవడమో కాకుండా, ఒక క్రియేటివ్‌గా దాన్ని సృజనాత్మకతతోటి పరిష్కరించగలిగేటటువంటి సామర్థ్యం పెంచుకోవాలి. అట్లా మొత్తం ఏ టు జెడ్ 26 రకాల లైఫ్ స్కిల్స్‌కి సంబంధించినటువంటి పాట రాయడం జరిగింది. మీరు ఒకసారి యూట్యూబ్‌లో పమేలా సత్పతి ఐఏఎస్ ఏబీసీడీ సాంగ్ అని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. సో, ఇట్లా ఒక అధికారిగా రావడం కేవలం తన కోసం కాదు. ఈమె మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ పాటు ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసింది. ఒక కొడుకున్నాడు. 6 ఏళ్ల కొడుకున్నాడు. అంటే చాలామంది పెళ్ళైపోతే నేనిప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఈ టైప్ ఫీలింగ్ ఉంటుంది. పెళ్లయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకు కొడుకు పుట్టాడు. ఆ తర్వాత అప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యింది. అంటే జీవితంలో మనకి రకరకాల ఆటంకాలొస్తాయి. ఆటంకాలొచ్చినప్పుడు వాటిని మెట్లుగా ఉపయోగించుకొని
పైకి ఎదగాలని చెప్పేటటువంటిదే ఈ పమేలా సత్పతి స్టోరీ. సో కాబట్టి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ ఆ ఛాలెంజెస్ ని ఆపర్చునిటీస్ గా మార్చుకునే ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే చాలా మందికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి తెలియదు. ఈరోజు తెలిసిన తర్వాత ఇప్పుడు ఇంత 2 సంవత్సరాలు కష్టపడి దీని గురించి ప్రిపేర్ అవ్వాలా అనిపిస్తుంది. అంటే ప్రిపేర్ అయితే అక్కడ సర్వీస్ వచ్చేది ఎవరికి? ఉద్యోగం ఐఏఎస్ అయ్యేది ఎవరు? నువ్వే. అండ్ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? నీ కెరియర్ మారుతుంది, సొసైటీలో నీకు ఉండేటటువంటి ప్రెస్టేజ్ మారుతుంది, ఎన్నిటికన్నా మించి మీ పేరెంట్స్ ఉండే ప్రెస్టేజ్ మారుతుంది. మీ పేరెంట్స్ ఒక ఐఏఎస్ తల్లిదండ్రులుగా గుర్తించబడుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరెంట్స్. వీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మీ చుట్టాలు ఎవరైనా పెళ్లికి పిలిచారు, మీరు ఐఏఎస్ కాకపోతే మీ పేరెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఐఏఎస్ అయితే మీ పేరెంట్స్కి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ మీ రిలేటివ్స్లో ఏ విధంగా ఉంటుంది? మనకి జీవితంలో అన్నిటికన్నా వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి, బట్ అన్నిటికన్నా ఎక్కువ గౌరవించేది ఎవరిని? మనం పేరెంట్స్ని గౌరవిస్తాం. మనం గౌరవించడమే కాకుండా మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళని గౌరవించాలని కోరుకుంటాం. మరి అటువంటి పేరెంట్స్కి అంత గౌరవం లభించేటటువంటి ఒక ఉద్యోగం మీరు చేయడం జరిగితే అంటే ఆ స్పెషల్ ట్రీట్మెంట్ వేరు, ఆ ఫీలింగ్ వేరు. రిమెంబర్, ఒకవేళ మీరు కనుక ఐఏఎస్ అయ్యారనుకో, 2028లో మీరు ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ కొడతారు. పేపర్లో ఫస్ట్ పేజీలోనే మీ పేరు, మీ బొమ్మ, తెలుగు రాష్ట్రాల నుంచి ఐఏఎస్ సాధించినటువంటి వ్యక్తులు అని చెప్పి, అభ్యర్థులు అని చెప్పి వేస్తారు. ఈనాడు పేపర్లో వేస్తారు, మొత్తం రాష్ట్రంలో అందరూ చదువుతారు. అండ్ ఇమాజిన్ ఈ స్టేటస్ ఏ రకంగా ఉంటుంది ఒక్కసారి. అంటే ఇప్పటిదాకా నువ్వు పక్కింటోడికి కూడా తెలియనటువంటి నువ్వు దేశం మొత్తానికి ఒకేసారి పరిచయం అవుతుంది. ఓన్లీ ఈనాడులోనే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికల్లో నీ బొమ్మేస్తారు. 22 సంవత్సరాలకే ఐఏఎస్ అయ్యాం. 22 సంవత్సరాలకే ఐఏఎస్ అయితే నీకు ఎంత కెరియర్ ఉంటుంది? 38 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది, 38 సంవత్సరాల కెరియర్. ఇప్పుడు అమెరికాలో నువ్వు అమెరికా వెళ్తే ట్రంప్ ఏం చేస్తున్నాడు? తరిమి కొడుతున్నాడు. లేకపోతే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు, అక్కడ ట్రంప్ టారిఫ్లు విధించాడని చెప్పి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు, ఇక్కడ స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి. ఏ స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్కి లేనటువంటిదే ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగం. ఏ అమెరికా ప్రభావం లేనటువంటిదే సివిల్ సర్వీస్ ఉద్యోగం. ఎక్కడో ఏదో జరిగితే ప్రభావితమయ్యేటటువంటి ఈ ప్రైవేట్ ఉద్యోగాలు, కార్పొరేట్ కంపెనీల్లో చేసేటటువంటి ఉద్యోగాలు కాకుండా దాన్ని కాపాడేటటువంటిదే సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ప్రభుత్వ ఉద్యోగాలు ఈ యూపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యేటటువంటిది ఏంటి అంటే ఈ ప్రైవేట్ వ్యవస్థను కూడా కాపాడగలిగేటటువంటి. అంటే యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద జాబ్ సెక్యూరిటీ, యూ విల్ గివ్ ది జాబ్ సెక్యూరిటీ టు ద సొసైటీ అండ్ టు ద నేషన్. ఈ దేశానికి జాబ్ సెక్యూరిటీ ఇవ్వగలిగేటటువంటి కెపాసిటీలో ఉంటావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? 2028లో నువ్వు సివిల్ సర్వెంట్ అయితే, ఇప్పుడు మోస్ట్లీ మీరు 3rd ఇయర్లో ఉన్నట్టున్నారు. 2028లో సివిల్ సర్వెంట్ అయితే, ఐఏఎస్ అయితే 2 ఏళ్ళు ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ? ముస్సోరీలో ఉంటుంది, ఉత్తరాఖండ్లో ముస్సోరీలో ఉంటుంది. 2 ఏళ్ల పాటు ట్రైనింగ్. అదే నువ్వు ఐపీఎస్ అయ్యవనుకో, ఇక్కడ రాజేంద్ర నగర్లో ఇండియన్ నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది. మన ఇషికా తెలుసా మీకు? ఇషికా తర్వాత ధ్రువ, వీళ్ళిద్దరు ఎక్కడ ట్రైనింగ్ పొందారు? ఎవరు ధ్రువ ఐపీఎస్, మన రామ్ చరణ్ అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇషికా, వీళ్ళిద్దరు కలిసి ట్రైనింగ్ తీసుకుంది ఇక్కడ, ఇది నేషనల్ పోలీస్ అకాడమీలోనే. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అడిగింది, బాబు నువ్వు ఐపీఎస్ కాదు, నాకు ఐఏఎస్ కావాలి అని. గర్ల్ ఫ్రెండ్ అడగంగానే మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు, గేమ్ చేంజర్లో ఐఏఎస్ అయింది. సో ఏది అడిగితే తీసేసుకుంటాడు. అట్లుంటుంది మనతో అన్నట్టు. సో అలా నీకు సపోజ్ ఈ ఎగ్జామ్ జనరల్ కేటగిరీ అనుకో, 6 సార్లు ఎగ్జామ్ రాయొచ్చు, 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఓబీసీ కేటగిరీ అనుకో 9 అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనుకో దర్ ఇస్ నో లిమిట్ టు ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. అది. సో కాబట్టి ఇది ఇన్ని అటెంప్ట్స్ తీసుకోమని చెప్పట్లే నేను, ఫస్ట్ అటెంప్ట్లోనే లేపేయాలి. ఫస్ట్ అటెంప్ట్లో లేపేస్తే వచ్చే మజా ఉంటుంది చూడు, అది వేరే ఉంటుంది. ఎందుకంటే 22 సంవత్సరాలు నీకు వయసు.
అండ్ ముస్సూరికో లేకపోతే ఎన్పిఏకో ట్రైనింగ్ వెళ్తాం. అక్కడే ఎవరినో ఒక సెట్ చేసుకుంటాం, మ్యారేజ్ చేసుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ట్రైనింగ్ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక జిల్లాకి కలెక్టర్ గానో ఎస్పీ గానో వెళ్తాం. ఎక్కడి వరకు 38 ఇయర్స్ సర్వీస్ ఉందని చెప్పాం కదా, ఎక్కడి వరకు వెళ్తాం అంటే క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్తాం. క్యాబినెట్ సెక్రటరీ అంటే ఎవరు? ప్రధానమంత్రిని కూడా కంట్రోల్ చేయగలిగేవాడు. ప్రధానమంత్రి కూడా ఈ క్యాబినెట్ సెక్రటరీ చెప్తేనే ఏ పనైనా చేయాలి. ఆర్ అదర్వైజ్ ఐపీఎస్ అయ్యనుకో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్కి వెళ్తాం, జాతీయ భద్రతా సలహాదారు. ఈయనెవరు అంటే ఐపీఎస్ క్యాడర్లో అత్యున్నతమైనటువంటి పోస్ట్. అజిత్ దోవల్ అని ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉంటాడు. ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటే ఉంటాడు. ప్రధానమంత్రి ఎక్కడ కూర్చున్నా 45 డిగ్రీ యాంగిల్లో కూర్చుని మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు. దేశ భద్రత ఈయన చేతుల్లోనే ఉంది, నేషనల్ సెక్యూరిటీ అంతా ఇతని చేతుల్లోనే ఉంది. అలాంటి పొజిషన్కి వెళ్తావు అంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఈ దేశం నీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుంది. అలాంటి ఒక సమాజంలో మార్పు తీసుకురాగలిగేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకో. ఇదేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇప్పుడు దాకా సార్ చూపించినట్టుగా మీకు 6th క్లాస్ పుస్తకాల నుంచే వస్తున్నాయి క్వశ్చన్స్. ఎన్సీఆర్టీ బుక్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండేటటువంటి ఎన్సీఆర్టీ బుక్స్, అది కూడా ఓన్లీ సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్, ఈ 2 పుస్తకాలే. ఈ 2 చదివితే చాలు, మీది ప్రిలిమ్స్ పాస్ అయిపోయినట్టే లెక్క. దీనికి కొంచెం న్యూస్ పేపర్ చదవాలి, కరెంట్ అఫైర్స్ అవి చదవాలి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇటువంటి చదివారనుకో, ఇప్పుడు చెప్పిన ప్రమేల సత్పతి కూడా ఆవిడ కూడా ఇంజనీరింగ్ చేసింది, ఈ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేసింది, ఆర్ఈసి అంటుంది. సో అటువంటి ఇంజనీరింగ్ చేసి సివిల్ సర్వీస్ ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ దేశంలో 67% ఐఏఎస్లు ఎవరైతే అవుతున్నారో వీళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఎందుకనంటే వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి లాజికల్ థింకింగ్ ఉండడం. ఏ విషయాన్ని జస్ట్ బ్లైండ్గా నమ్మరు, లాజికల్గా ఆలోచిస్తారు. ఆ లాజికల్ థింకింగ్ అనేది యూపీఎస్సీ కోరుకుంటుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ లాజికల్గా ఆలోచించి ఆన్సర్ రాసేటట్టు ఉంటుంది. రెండోది, మీరు మీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే మీరు స్పెషలైజేషన్ ఉంటుందో, మీరు 4 ఏళ్ల పాటు చదువుతారు చూడు, ఆ 4 ఏళ్ల పాటు చదివే సబ్జెక్ట్ని ఒక 2 పేపర్లుగా కన్వర్ట్ చేసి ఇస్తారు. ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. 500 మార్క్స్ మీరు ఈజీగా సంపాదించినట్టు. కాబట్టి ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఎందుకు చేయాలి? 1 నీ కోసం చేయాలి, 2 మీ పేరెంట్స్ కోసం చేయాలి, 3 ఈ దేశం కోసం చేయాలి. సివిల్ సర్వెంట్ అవ్వాలి. రిమెంబర్ దట్ ఓన్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ఓన్లీ యూపీఎస్సీకి అయినట్టు కాదు, దేశంలో అన్ని రకాల గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయినట్టు. అన్ని రకాలంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాయొచ్చు, రైల్వే ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇవన్నీ కాకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ రేపు మేలో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా మీరు స్టేట్లో అత్యున్నతమైనటువంటి గవర్నమెంట్ పోస్టులకి వెళ్ళచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ అయితే కలెక్టర్ అవుతాం, గ్రూప్ 1 అయితే డిప్యూటీ కలెక్టర్ అవుతుంది, యూపీఎస్సీలో ఎస్పీ అవుతాం, డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అనేది గ్రూప్ 1 ద్వారా వస్తుంది. యూపీఎస్సీలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కమిషనర్ అవుతాం, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అవుతాం. ఇక్కడ సిటీఓ అవుతాం, గ్రూప్ 1 ద్వారా అయితే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతాం. సో ఆ రకంగా అంటే ఇందులో ఈ గ్రూప్ 1 కూడా సివిల్ సర్వీస్ కి సంబంధించిన సిలబస్, సేమ్ సిలబస్, ఆల్మోస్ట్ 80%. కాబట్టి డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటీఓ ఇలాంటి పోస్టులకి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? యూపీఎస్సీ అంటున్నాం, సివిల్ సర్వీస్ ఎగ్జామ్. మొత్తం 23 రకాల సర్వీసులు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ ఒక 1000 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇయర్ ఏమో 1200 పోస్టులు ఉన్నాయి, ఈ ఇయర్ ఏమో 970 పోస్టులు ఉన్నాయి. యావరేజ్ ఒక 1000 పోస్టులు అని దేశం మొత్తం మీద బెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ ఎగ్జామ్ ఎవరు నిర్వహించడం జరుగుతుంది? యూపీఎస్సీ నిర్వహిస్తుంది, కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అన్నట్టు. ఈ యూపీఎస్సీకి ఒక హెడ్ ఉంటాడు కదా, ఆ హెడ్ని ఏమంటాం? చైర్మన్ అంటాం, యూపీఎస్సీ చైర్మన్. ఆ యూపీఎస్సీలో ఆల్మోస్ట్ 2005 నుంచి 2017 వరకు 12 ఏళ్ల పాటు చైర్మన్ గా పనిచేసినటువంటి డాక్టర్ డిపి అగర్వాల్ రేపు February 16th ఎక్స్క్లూజివ్ గా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి రావడం జరుగుతుంది.
ఓన్లీ ఇన్ తెలంగాణ హీఈస్ అసోసియేటెడ్ విత్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. మన అకాడమీకి వస్తున్నారు ఆయన. మీరు ఎవరైనా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే 16th ఫిబ్రవరి సండే మార్నింగ్ 10 o'clockకి మన 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఈయనతోటి పర్సనల్ గా ఇంటరాక్షన్ అయ్యే అవకాశం. ఎక్కడ ఇది 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ? పుష్ప 2 సినిమా చూసారా? చూసే ఉంటారు, చాలా మంది చూసే ఉంటారు. అది వివాదాస్పదమైంది. ఏ థియేటర్ దగ్గర? సంధ్య థియేటర్ దగ్గర. ఎక్కడుంది అది? ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇప్పటిదాకా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే మామూలుగా బావర్చి బిర్యానీ అదొకటి ఉంటుంది. రెండోదేమో ఈ పుష్ప సినిమా గుర్తొస్తుంది. మూడోదేమో సంధ్య థియేటర్కి వస్తుంది. రేపు మీరు 16th వచ్చారంటే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ కూడా గుర్తొస్తుంది. ఆ సంధ్య థియేటర్ పక్కనే ఉంది. ఎందుకంటే యూ విల్ బి హ్యావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ a person, an eminent person in the country, UPSC చైర్మన్ డాక్టర్ డిపి అగర్వాల్. వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి రండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే సార్ తోటి ప్రత్యక్షంగా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.